అంటే ఇప్పుడు ఇంకొక విషయం, ముఖ్యమైన విషయమే కనుక్కుందాం అనుకుంటున్నాం అక్క. ఎందుకు అని అంటే కూడా ఈ ట్రాన్స్జెండర్స్ ఓకే, దేవుడి ఆజ్ఞ వాళ్ళకు ఉంటుంది, దేవుడిది మాట కూడా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఒంటి మీదకి దేవుడు కూడా వస్తారు అనేది చాలా మంది నమ్ముతారు. జోగిని వ్యవస్థకైనా కానీ వీళ్ళకి వస్తుంది, శివశక్తులకు కూడా అని చెప్పేసి అంటారు. ఇది వాస్తవం అనుకుంటారు. ఇంకొకటి, ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఒకరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు, అంత పవర్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి. అంటే ఇది దేవుడి అంశలేంది, ఎవరికి ఏది జరగదు వాస్తవంగా చెప్పాలంటే. సరే, తను ఒక లింగ మార్పిడి చేయించుకొని నేను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకున్న తర్వాత వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకునే, అంటే ఇలా ఇంకొక మానవ మాతృల్ని పెళ్ళిళ్ళు చేసుకునే ఇది ఉందా? ఇంకొకటి, వీళ్ళు యోని పూజలు చేస్తారా? అమ్మ, యోని పూజ అనేది ఈ జనరేషన్ తెలియని పదం అమ్మ. అది యోని పూజ అనేది నేను కూడా మా గురువును, వాళ్ళకి ఉంటారు కదా మా గురువు వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తారు, ఈ జనరేషన్ది కాదు, అది కొన్ని వేల జనరేషన్ల కిందిది అని చెప్పేసి. ఇక నేను ఏమనాలి దానికి మాటకు వస్తే? ఆ మాట కొన్ని ఏండ్ల కింద ఒక బాబా వచ్చాడు. ఒక యోని పూజ అనేది కొన్ని వేల శక్తులకు సంబంధించింది. ఈయనకి ఏమి రాంది యోని పూజ చేశారంటే ఎలా నమ్ముతారు? యోని పూజ అనేది ఒక పెళ్లి పెటాకులు ఏం లేని వాళ్ళు యోని పూజ చేసుకుంటారు. ఎందుకంటే ఆ పూజ చేస్తానని చెప్పేసి కూడా ఒక మహిళ దగ్గర కూడా 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని, యోని పూజ అనేది అదే ఇలాంటిది కాదమ్మా. యోని పూజ అనేది అసలు పెళ్లి పేరంటం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోని పూజ అనేది చేస్తారు. వీనికి పెళ్లి అయ్యింది, పెటాకులు ఉన్నాయి, ఇలాంటి అన్ని లైఫ్ ఉన్నాక ఈయనకి ఎట్లా పని చేస్తుందమ్మా? ఎందుకంటే ఇప్పుడు జనాలకు మీ పట్ల కూడా అనుమానాలు రేకెత్తుతాయి. ఎందుకంటే ఒక బోనం తీయాలంటే మీలాంటి వాళ్ళని పిలుస్తూ ఉంటారు ఇళ్ళకి, ఒక మంచి చేయాలి, పండగలు చేయాలంటే పిలుస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కూడా ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలాంటి పూజలు చేస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు సంకోచిస్తున్నాయి ప్రజలలో. చిన్న చిన్న పూజలు ఉన్నాయి, దేనికనంటే ఒక నరదోషకు గాని, దిష్టి తగిలితే గాని, లేకపోతే ఇంటికి అలాంటివి ఇలాంటివి ఉంటాయి గాని, ఇలాంటి అడ్డమైన పూజలు మేము చేయలేదమ్మా. మరి అలాంటి పూజలు చేస్తూ ఇలాంటి ట్రోల్స్ చేస్తా ఉన్నాడు ఈ మనిషి, ఏం చెప్పదలుచుకున్నారు ఆ మనిషికి? నేను ఈ మనిషిని అసలు మనిషి అన్న మాటకే ఇజ్జత్ తీసేస్తాను. ఒక మనిషి అనదు. నేను ఇప్పుడే కలియోగ కామాంధుడు, ఒక పిశాచి, వీడు ఒక రాక్షసుడు. ఇంత సిగ్గు శరం లేకపోతే ఈ రోజు ఈ సమాజంలో ఇంతవాటికి ఎందుకు బతుకు అని ఉంచుతున్నారు? నేను నీ బతికేసోని బతుకో అసలు ఆలోచించుకో. రేపు నన్ను తలెత్తుకొని బయట తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఒక రోజు నేను చంపేస్తారు. ఎందుకనంటే ఒక ఆడవాళ్ళు ఇజ్జత్ తీసుకుంటా, ఒక ట్రాన్స్జెండర్ ఇజ్జత్ తీసుకుంటా, ఒక శివశక్తులు, ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు ఇజ్జత్ తీసుకుంటా. ఏం సాధించావు నువ్వు? ఈ రోజు మేము మాట్లాడాలంటే ఈ రోజు నా కొడక నిన్ను మాత చెప్పు మడతపడి 7 సార్లు కొడతాను నేను. ఈ రోజు సిగ్గు శరం ఏమైనా ఉందా? నీ బతుకేమన్నా న్యాయం ఉందా? ఈ రోజు నువ్వు ఒక ఆడపిల్లని తీసుకొని పోయి రేపన్నాడు ఒక ఆడపిల్ల మాట్లాడుకోవాలంటే రంకు అని చెప్పేసి ఒక మాట వస్తాడు చేసావు నా కొడక వేసినవాడు. ఇవాళ ఒక తల్లికి ఒక గురువుకి ఒక మంచి ప్లేస్ ఉంటే ఇవాళ గురువు పిల్లల్నే రంకు జాగిస్తాడు చేసావు. అసొంటి సనాతన ధర్మం నువ్వు కాపాడుకుంటూ వచ్చావు. నువ్వు ఒక ఎంత వేస్ట్ కానివంటే ఒక ఆడపిల్ల అంగలింగాలు కప్పుకుంటే ఒక ఇజ్జత్ కాపాడేది నువ్వు అంగలింగాలు కుల్లా తిప్పుకొని ఈరోజు పెట్టించుకున్న ప్రోడక్ట్స్ అవన్నీ మా లెక్క ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో మేము ఎంత అయితే బాధలు పడి అవి ఎంత చేయించుకుంటామో ఈరోజు మేము ఒక ఆడపిల్లలాగా మారినా కానీ అట్లా గలీజ్గా తిరగలేదు. కానీ అట్లా గలీజ్గా తిరిగి ఒక ఆడపిల్ల తలకే ఎత్తుకోకుండా చేసాం. ఎంత ట్రాన్స్జెండర్ అయినా సరే, ఎంత జోగిని వ్యవస్థ అయినా సరే, మేము ఆడవాళ్ళకి ఇద్దరు తెచ్చుకుంటాం, మాకు అట్టుకు పొట్టుకు విలువ ఉంటుంది. కానీ దానికి కూడా కించపరుచుకుంటాం. మేము ఎంత ట్రాన్స్జెండర్ కొంచెమన్నా కప్పుకొని ఉంటాం, అది కూడా ఇప్పుకొని తిరిగి అలా ఆడవాళ్ళు తలకే ఎత్తుకోలేక చేస్తాం. ఒక మనిషివా ఒక గాడివా నువ్వు? అసలు ఈరోజు నేను అడుగుతా, సస్సా అన్నావు నా కొడకారే, నువ్వు కుల్ల ఎత్తున్నానో నువ్వు రా, ఎందుకు చేస్తావురా నా కొడక? అన్ని డూప్లికేట్ అని ప్రతి ఒక్కరు ముందు ప్రూఫ్ అయిపోతాను. ఇలా మాట్లాడుతున్నావు కదరా నా కొడక. ఈ రోజు రా, ఇద్దరు వచ్చి నేను పిట్టలో తలగబెడతాం ఇద్దరిని. రాను వీడికి అసలు న్యాయం ధర్మం ఉన్నావు నువ్వైతే నువ్వు కన్ఫర్మ్ వీడికి వచ్చి 10 మంది ముంగట ఏమేం చేసావో ఒప్పుకుంటే న్యాయం ఏందో ధర్మం ఏందో గవర్నమెంట్ ఉంది కదా అది చేస్తుంది. నువ్వు ఇలాంటివన్నీ చేసుకుంటే ఇవాళ ఏం కాపాడుకోవాల్సి వచ్చినావు? ఈ రోజు ఒక ధర్మం గురించి నువ్వు మాట్లాడు, ఆ ధర్మాన్ని విలువ నువ్వేం కాపాడావు? నువ్వు ఇలా ఆ ధర్మమే నేను ఉంచుతుంది. అలా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒకటైతే ఒక జోగిని వ్యవస్థ, ప్రతి ఒక్క నాగసాధువులు అఘోరాలు ఒకటైనాడు. నువ్వు ఏడ బతుకుంటావో చూస్తున్నా కొడక. కన్ఫర్మ్ ఆ రోజు మాత్రం వీనికి ఎవరెవరైతే సపోర్ట్ చెప్పు మరతపెట్టి 7 సార్లు కొడతాను వాళ్ళందరినీ.
కుల్లా చెప్తున్నాను. ఇలాంటి మన సనాతన ధర్మం ఈ రోజు నాశనం చేసుకుని తిరిగిన వారికి ఇంకా సపోర్ట్ చేస్తారు చూసినావా తూ అని వస్తారు. రేపు పొద్దుగాల ముఖం బయటకు ఎత్తుకొని చూసి మాట్లాడండి. నేను అంటున్నాను సరే, నా వీడియో ట్రోల్ చేసినా సరే కన్ఫామ్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు దీనికి మాత్రం శిక్ష అనుభవించక తప్పదు. దీని శిక్ష అనుభవించిన అయ్యో ఆ రోజు సపోర్ట్ ఎందుకు చేశామని చెప్పి బాధపడక తప్పదు. ఇలాంటి ధర్మాలకి మీరు అధినేతంగా తిరుగుతున్నారు చూడు, ఆ ధర్మానికి విలువ మేము, ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నది మేము, ఆ ధర్మానికి ఒక కాపాడుతున్న ఒక పేరు మేము. అలాంటి వాళ్ళని మనలను కూడా ఈ రోజు ఒక ట్రాన్స్జెండర్గా మాకు ఇజ్జత్ తీశాడు చూడు, ఆ కొడుకుని మాత్రం అస్సలు ఇస్తాడు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒకటవుతుంది, ప్రతి ఒక్క హిజ్రా ఒకటవుతుంది, ప్రతి ఒక్క కమ్యూనిటీ ఎల్జిబిటీ కమ్యూనిటీ కాడికి అంటున్నారు కదా మీరు, ఆ కమ్యూనిటీలు కూడా అందరు ఒకటే. మీరు ఏం చేస్తారో మేము చూస్తాం ఆ రోజు చెప్తాను నేను. ఆ రోజు విలువ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి వస్తుంది చూసుకొని. అప్పటిదాకా మీరు అట్నే ఉండండి. ఇక చూస్తాను ఎన్ని రోజైతే ఎన్ని రాష్ట్రాలు, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నారు కొజ్జోళ్ళు. ఆ రోజు నువ్వు ఏడ తిరుగుతావు ఆ రోజు నేను మాట్లాడతాను. అంటే మీరు ఇప్పుడు ఇంత ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కరెక్టే, కానీ మరి తను చేసింది తప్పు కాదు, తనేం తప్పు చేశాడు? పెళ్లి చేసుకోవడం తప్ప? ఇంకొకటి ఎవరినన్నా మోసం చేశాడా? మోసం చేయలేదు కదా. తను వచ్చిండు, తన పని ఏదో తను చూసుకున్నాడు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని మభ్య పెట్టలేదు, మాయ చేయలేదు. ఆయన కూడా ఒక పెళ్లి చేసుకున్నాడని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అది ఏ విషయంలో పెళ్లి? లోక కళ్యాణం. లోక కళ్యాణం అదే కదా, మొగోళ్ళతో మీద పడి బొర్రడం, ప్యాకెట్స్ ఏమో బీర్లు ఆధారం వ్యవహారము. సరే ఎవరికి అన్యాయం చేయలేగా. ఆ కన్న తల్లి తండ్రి ఎట్లా ఒక కుక్కల్లాగా ఏడుస్తున్నారు. అలా బతుకు ఎందుకు బతుకుందని రాత్రిపూట నేను ఏడుస్తున్నాను. అల్లదొక బతికేనా? కన్న తల్లిని కన్న పిల్లల్ని బంగారం లెక్క చాదుకోవాల్సింది ఈరోజు ఆ తల్లి తండ్రికి నువ్వు చచ్చేంత వరకు ఒక మరక పెట్టిపోయావు. వాళ్ళు ఏమన్నా బయటికి తలకే అయ్యో నీ బిడ్డనంటే ఆ గోరుగాంతో వెళ్ళిపోయింది, ఆ వేస్ట్గా అంత అలాంటిది పెట్టిపోయావు. అదేనా నీ తల్లిని ఇన్ని రోజులు వెయిట్ చేసావు సాధినందుకు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.